ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ అధికారుల ముందుకు హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు సిట్ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే నార్సింగ్ నివాసంలో లీగల్ టీంతో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు చర్చించారు. ఇవాళ కేటీఆర్ విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్ననే 160 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసానికి వెళ్లిన సిట్ బృందం నోటీసు కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావుతో కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లబోతున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లబోతున్నారు. ఇక తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణ విధానాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆరా తీయనున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ 7 గంటల పాటు విచారించింది. ఇప్పుడు కేటీఆర్ ను ఎంక్వైరీ చేయబోతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణ విషయంలో సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు ఈ రోజు కేటీఆర్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కేటీఆర్ ఇంటి దగ్గర మా కరెస్పాండెంట్ కరుణాకర్ ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ కిరణ్ ఉన్నారు. మొదటిగా మనం కరుణాకర్తో మాట్లాడదాం. కరుణాకర్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని గంటలకు ఆయనకు బయలుదేరిపోతున్నారు? ఎలా ఉండబోతుంది? ఎస్ మాధవి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు బయలుదేరబోతున్నారు. అయితే కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్తో భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం, అరగంట నుంచి కేటీఆర్ తన నివాసంలో న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్లో పోలీసులు సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, ఎటువంటి సమాధానం చెప్పాలన్న దానిపై ప్రత్యేకంగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. మనం చూసాం, మనం మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చి సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించింది. నిన్న కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు హాజరు కావాలి విచారణకు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పూర్తి స్థాయిలో నోటీసులకు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా న్యాయపరమైన చట్టంపైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు నిన్న కేటీఆర్ కూడా చాలా స్పష్టంగా ఈ కేసులో ఏం లేదు, ఇది కేవలం కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే తమపై ఈ విధంగా కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ ఆరోపించారు. కానీ ఇటువంటి సిట్ నోటీసులకు కానీ ఇటువంటి విచారణకు బెదిరేలే లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420కి పైగా హామీలు కావచ్చు, వీటన్నిటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి కేటీఆర్ని ఈరోజు ఎన్ని గంటల పాటు విచారిస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. చాలామంది నేతలు, ముఖ్యమైన నేతలంతా కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి భారీ కాన్వాయ్తో మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. 10 గంటలకు తెలంగాణ భవన్లో మరోసారి కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. అక్కడ కూడా ప్రత్యేకంగా న్యాయ నిపుణులు ఉన్నారు, వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత 10:30కి కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే ఆయన వెంట ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా? న్యాయ నిపుణులు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా అడ్వకేట్స్ అయితే వెళ్తారు. ఎందుకంటే మనం చూసాం, మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా అడ్వకేట్స్ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. చాలా స్పష్టంగా పోలీసులు చెప్పిన మాట ఏంటంటే కేవలం సాక్షిగా పిలిచాం కాబట్టి సాక్షి వెంపడి మరొకరిని అనుమతించేది లేదని చెప్పి నిన్న పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఈరోజు కేటీఆర్ను కూడా అదే 160 సిఆర్పీసీ కిందనే నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలిచారు. కాబట్టి కేటీఆర్ వెంబడి కూడా ఎవరిని అనుమతించే అవకాశం లేదు. కానీ కేటీఆర్ వెంబడి ఇప్పటికే ఒక ప్రత్యేక న్యాయ నిపుణుల టీం ఆయన నివాసానికి చేరుకుంది, ఆయనతో చర్చిస్తుంది. భవన్లో కూడా మరొక న్యాయ నిపుణుల టీం ఉంది, అక్కడ కూడా కేటీఆర్ వాళ్ళతో చర్చిస్తారు. ఖచ్చితంగా కేటీఆర్ వెంబడి ముఖ్యమైన నేతలంతా కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఒక లీగల్ టీం కూడా ఆయన వెంబడి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు లోపలికి అనుమతిస్తారా లేదన్న తర్వాత విషయం. కానీ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మరి కాసేపట్లో కేటీఆర్ మాత్రం ఈ నార్సింగ్లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్తో, ఎందుకంటే హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు కావచ్చు, ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి నార్సింగ్ నివాసం నుంచి భారీ కాన్వాయ్తో మరి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్కు చేరుకుంటారు. 10 గంటలు ఆ సమయంలో తెలంగాణ భవన్లో ఒకసారి మీడియాతో మాట్లాడతారు. సిట్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్లో అసలు ఏం జరగలేదు, ఫోన్ ట్యాపింగ్కు తమకు సంబంధమే లేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్గా జరిగే అంశం కాబట్టి ఈ అంశంలో తమకు రాజకీయ కుట్రలో భాగంగా తమపై కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి మరోసారి 10 గంటలకు కూడా ఇవే అంశాలు మరోసారి మీడియాకు చెప్పిన తర్వాత ఆయన
10:30కి తెలంగాణ భవన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్లో జరుగుతున్న సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్. అలాగే జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాధవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటిస్తున్నట్టుగా చెప్పాల్సి కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలిచిన నేపథ్యంలో తాజాగా మరొక కీలక నేత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా ఈరోజు 11 గంటలకు విచారణ రావాలంటూ నిన్న నందినగర్ నివాసంలో నోటీసులు అందజేశారు సిట్ అధికారి. అందులో భాగంగా మరికొద్ది సేపట్లో కూడా ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ లోని సిట్ ఆఫీస్ కి రాబోతున్న ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలకు సంబంధించి విచారిస్తే కూడా కేసులో అందరినీ విచారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా విచారించేందుకు సిట్ సన్నద్ధమవుతున్నట్టు చెప్పి అందులో భాగంగా ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ లోని సిట్ ఆఫీస్ కి రాబోతున్న తరుణంలో కూడా ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పిఎస్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే గతంలో హరీష్ రావుకి ఏదైతే నోటీస్ సర్వ్ చేశారో సిఆర్పిసి 160 ప్రకారం కూడా ప్రస్తుతానికైతే కేటీఆర్ కూడా అదే నోటీస్ ను సర్వ్ చేసిన నేపథ్యంలో అందులో భాగంగా ఎందుకంటే మార్చి 2024 మార్చి 10వ తేదీన నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆధారం కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి కూడా కొన్ని వివరాలను సేకరించాల్సి ఉందంటగా ఇప్పటికే పోలీసులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే హరీష్ రావుని అప్పటికే 7 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఉత్కంఠత కొనసాగుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కీలక అంశం, ఎందుకంటే అప్పుడు పార్టీకి సంబంధించి కూడా చాలా కీలక వ్యక్తిగా ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి 680 మందికి పైగా బాధితుల వద్ద నుంచి వాంగ్మూలం రికార్డు చేసిన నేపథ్యంలో అప్పటి ప్రధాన సూత్రధారులు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ తో పాటు అతడికి టీంలో సహకరించిన అందరినీ కూడా విచారించిన నేపథ్యంలో కూడా రెండోసారి ఏర్పాటు చేసిన సిట్ దీనికి సంబంధించి మరొకసారి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారితో పాటు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్న వారితో పాటు ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కూడా వరుసగా విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా వరుసగా విచారణకు పిలుస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచింది కాబట్టి ఆయన మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి కూడా 11 సమయం లోపు ఇటు సిట్ ఆఫీస్ కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే జూబ్లీహిల్స్ పిఎస్ పరిసర ప్రాంతాలు చూసుకుంటే కూడా కొద్ది రోజుల క్రితం హరీష్ రావును విచారించిన సందర్భంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, అందుకు రెట్టింపు బందోబస్తును కూడా పోలీసులు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పొచ్చు. సుమారుగా 500 మంది పోలీసుల బందోబస్తు కూడా ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చే పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా వారికి ఆదరణ తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే హరీష్ రావు విచారణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తల అభిమానులంతా కూడా ఆయనతో పాటు సిట్ ఆఫీస్ కి తరలివచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కేటీఆర్ అభిమానులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటు సిట్ ఆఫీస్ కు వచ్చే అవకాశం నేపథ్యంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పవలసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీగా పోలీసులను మోహరించిన దృశ్యాలు మనకి సిట్ ఆఫీస్ వద్ద కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వెహికల్స్ కూడా కేవలం కేటీఆర్ తో పాటు మరికొంతమంది వెహికల్స్ మాత్రమే సిట్ ఆఫీసు లోపలికి అనుమతించే అదే సిట్ ఆఫీసు కార్యాలయం ఆవరణలోకి అనుమతించే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయడమే జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే సిట్ ఆఫీస్ తో పాటు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ వరకు కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడికి కార్యకర్తలని కంట్రోల్ చేసుకుంటూ వచ్చే విధంగా కూడా ఈసారి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా 11 గంటలకు ఆయన విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించే విధంగా పోలీసులు చూస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు సిట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులను మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలక దశకు చేరుకున్న నేపథ్యంలోగా హరీష్ రావు కేటీఆర్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా విచారించేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పొస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు అటు కేటీఆర్ విచారణ తర్వాత కూడా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ రోజు అంటే 2 రోజుల క్రితం ఈ నెల 20న హరీష్ రావుకు సంబంధించి కూడా 7 గంటలకు పైగా సిట్ అధికారులు అనేక కోణాల దర్యాప్తు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఫోర్టింగ్ షాపింగ్ సంబంధించి వ్యవహారం కావచ్చు కూడా చాలా విషయాలకు సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కొనే నేపథ్యంలో అప్పుడు విచారణ సందర్భంలో కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పటి డీజీపీని ఇంటెలిజెన్స్ చీఫ్ ని విచారించకుండా తనను ఎందుకు విచారిస్తున్నట్టు హరీష్ రావు పేర్కొన్న నేపథ్యంలో కూడా తాజాగా
కేటీఆర్ ని సంబంధించి కూడా ఏ హోదాలో సంబంధించి కావచ్చు విచారణకు పిలుస్తున్నారన్న సమాచారం కొంత రావాల్సి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొన్నట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే సిట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతానికి ఆయన తెలంగాణ భవన్ నుంచి ఆ తర్వాత ఇక్కడికి రాబోతున్న ప్రస్తుతానికి అయితే సిట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక కేటీఆర్ సిట్ విచారణ సంబంధించి కూడా ఉత్కంఠత నెలకొన్నట్టుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, గత ప్రభుత్వంలో కేటీఆర్ చాలా ముఖ్యులుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి ఈ సిట్ కేసుకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కేటీఆర్ చాలా కీలక పాత్ర పోషించారు. కీలక రోల్లో ఆయన ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడు ఆర్థిక లావాదేవీలు సంబంధించి కావచ్చు, వివిధ వర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో బాండ్ల రూపంలో కూడా వసూలు చేసేందుకు ఆయన వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ తరహా సంబంధించిన క్వశ్చన్లతో పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం సంబంధించి కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రకరకాల అంశం. ఎందుకంటే గతంలో చాలా అంశాలకు సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల అంశాలకు సంబంధించి కావచ్చు, పార్టీకి బాండ్ల రూపంలో ఇటు పారిశ్రామికవేత్తలకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల సంబంధించిన వచ్చినట్టుగా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా సిట్ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్ గా మనం చెప్పుకొస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే హరీష్ రావు విచారణతో పోల్చుకుంటే కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠగా నెలకొంది. సిట్ అధికారులు ఏ అంశాలను ముందుంచి కేటీఆర్ ను విచారించబోతున్నది కూడా ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరవుతారు. అలాగే దానికంటే ముందుగా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల నేతలతో సమావేశం అవుతారు. ఈ విషయంపైన న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు చేరుకుంటారు కేటీఆర్. విషయంలో నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. దీనిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అలాగే 3 రోజుల క్రితం హరీష్ రావు కూడా మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ అధికారులు ఇదే విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణతో 7 గంటల పాటు ఆయన విచారించారు. అలాగే నిన్న నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా ఈ రోజు విచారణకు వెళ్తానని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ కొనసాగుతుంది. సిట్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుందో, దానికి ఎలాంటి సమాధానాలు చెప్తారన్న దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.